హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పార్ట్ 3 చూద్దాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఈ సింబల్స్ గుర్తుంచుకోవాలి. ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్, మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఓకేనా? సో ఫాస్ట్గా వేయచ్చు. మనకి ఇక్కడ ఏముంది, ప్లస్ మైనస్ ఇచ్చిండు సింబల్స్. ప్లస్ మైనస్ అంటే ఏంటి, మనకు మైనస్ మైనస్, సో కొంచెం దూరం వేసుకోవాలి. ఓకేనా? మైనస్ ప్లస్ మైనస్ ఇస్తే మైనస్ ప్లస్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్కి ముందుకు ఏ నెంబర్ లేదు కాబట్టి 1 ఇంటూ 22 22. 22 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది, 11 ఇంటూ 2 22. అండ్ 11కు 2కి ప్లస్ చేస్తేనో మైనస్ చేస్తేనో మనకు మిడిల్ నెంబర్ రావాలి. సో 11 మైనస్ 2 9 అవుతుంది. కాబట్టి మనకు నెంబర్స్ ఏంటి 11 అండ్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వైది 2 ఇంటూ 6 12. ఈ 12 ఏ టేబుల్లో వస్తుంది, 4 ఇంటూ 3 12. 4 ప్లస్ 3 7 అవుతుంది. సో మనకు నెంబర్స్ ఏంటి 4 అండ్ 3. మనకు సింబల్స్ ఏమి ఇచ్చిండు, ప్లస్ ప్లస్ ఇచ్చిండు. ప్లస్ ప్లస్ ఇస్తే మనకు ఏంటి సైన్స్, ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్. ఈ 2 మైనస్ 11కి వేసుకోవాలి, ప్లస్ 2కి 2 మైనస్ వేసుకోవాలి. సింబల్స్ ఏంటి, నెంబర్స్ ఏంటి 4 అండ్ 3. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలని అంటే, మనకు ఈ వైకి బిఫోర్ 2 నెంబర్ ఉంది కదా, ఈ 2 నెంబర్ అనేది దీనికి మల్టిప్లై చేయాలి. ఓకేనా? 2 2 4, 11 2 22. ఒకవేళ ఎక్స్కి ముందు నెంబర్ ఉందనుకో, ఆ నెంబర్ని ఈ 4కి 3కి మల్టిప్లై చేయాలి. కానీ ఏం నెంబర్ లేదు, ఇంటూ 1 ఉంది కాబట్టి అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు -22 -4 ఏది పెద్దది, -4. నెంబర్ మైనస్లో ఉన్నప్పుడు చిన్న నెంబరే పెద్దది. -22 -3. ఇక్కడ +4 -4 ఏది +4. అసలు సింబల్స్ ఏమి ఇచ్చిండు, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఓకే, +4 -4, +4 పెద్దది. +4 -3 +4. సో మనకు సింబల్స్ అనేది అపోజిట్ వచ్చినాయి కాబట్టి మనకు ఎక్స్కు వైకి మధ్యలో రిలేషన్ x = y ఆర్ నో రిలేషన్ అని పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు, మైనస్ మైనస్ ఇచ్చింది. మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఇక్కడ 34 ఇంటూ 2 ఎంత, 34 ఇంటూ 2 34 ఇంటూ 2 68. 68 అనేది మనకు ఏ టేబుల్లో వస్తుంది, 68 68 ఏ టేబుల్లో వస్తుంది, 15 17 68. సో నెంబర్స్ ఏంటి, 17 4. 17లోకి వెళ్ళి 4 తీసేస్తే 13 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటి 20 ఇంటూ 3 60. 60 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది, 60 15 60. 15 ఇట్లకి వెళ్ళి 4 పోతే 11 ఉంటుంది. సో మైనస్ మైనస్ ఇచ్చిండు సింబల్స్. మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. 15 సో నెంబర్స్ ఏంటి 15 4. ఇక్కడ చూడండి, మనకు దీనికి ముందు నెంబర్ ఉంది, దీనికి ముందు నెంబర్ ఉంది. సో ఈ 3 అనేది దీంతో మల్టిప్లై చేయండి. ఓకేనా? ఈ 2 అనేది దీంతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది 38. ఇది 38. 17 51. 4 12. సైన్స్ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ +51 +30 ఏది పెద్దది, +51. +51 ఇది మైనస్, సో ప్లస్. ఇక్కడ -12 ఇక్కడ ప్లస్. ఇక్కడ -12 -8. -12 -8 చిన్న నెంబర్ పెద్దది. సో మనకు ఇక్కడ కూడా సైన్స్ అనేది ఆపోజిట్ వచ్చింది కాబట్టి x = y ఆర్ నో రిలేషన్ అని పెట్టండి. ఓకేనా?
ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకు ఏమిచ్చింది, x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 256 y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 64 ఈక్వల్ టు 0. మనకు ఫస్ట్ పార్ట్ 2లోనో పార్ట్ 1లోనో ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నా, ఎక్స్ స్క్వేర్ ఇస్తే స్క్వేర్ వాడేస్తే ఏం చేయాలి, ప్లస్ మైనస్ సైన్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా మనకు ప్లస్ మైనస్ పెట్టుకోవాలి. ఎక్స్ పవర్ 4 ఇచ్చినప్పుడు 256 అనేది దేని పవర్ 4 అవుతుంది, 4 పవర్ 4. సో +4 -4. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ 64 ఇక్కడ మైనస్ ప్లస్ ఇచ్చిండు. సింబల్స్ ఏమేమి వస్తాయి మనకు, మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్, ప్లస్ ప్లస్. ఇక్కడ 64 ఉన్నది, 64 ఎప్పుడు వస్తుంది, 8 8 64, 8 8 64, 8 ప్లస్ 8 16 అవుతుంది. సో మనకు ఏంటి నెంబర్స్ 8 8 +4 +8 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్ ఏముంది మనకు, లెస్ దాన్ ఉంది. ఓకేనా. ఎక్స్ పవర్ 4 ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్ పెట్టండి, అలాగే ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు కూడా ప్లస్ మైనస్ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ మైనస్ ఇచ్చిండు. ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు మనకు సింబల్స్ ఏంటి, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్. నెంబర్స్ ఏంటి, ఇక్కడ 12 ఎప్పుడు వస్తుంది, 6 2 12, 6 2 6 ఇట్లకెళ్ళి 2 తీసేస్తే 4. సో 6 2 నెంబర్స్. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ప్లస్ ప్లస్ ఇచ్చినప్పుడు సింబల్స్ ఏంటి మనకు, మైనస్ మైనస్, 6 2 12 కానీ 7 ఎప్పుడు వస్తుంది, 4 3 12, 4 + 3 7. సో నెంబర్స్ ఏంటి మనకు 4 3. మనము ఇది చూసుకోవాలి ఫస్ట్ మెయిన్ పాయింట్. ఇట్లా చేసినప్పుడు దీని ముందు 2 ఉంది, 2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. సో 6 2 12, ఇక్కడ 2 4, ఇక్కడ -12, ఇక్కడ +4, -12 -4 ఏది పెద్దది, 4 +4 -4 ప్లస్. సో ఇది కూడా ఆపోజిట్ సైన్ వచ్చినాయి కాబట్టి మనకు ఆన్సర్ x = y ఆర్ నో రిలేషన్ అని పెట్టండి. ఓకేనా. ఇవి చేయాలంటే కొంచెము టేబుల్స్ అనేది ఫాస్ట్గా రావాలి, వస్తే త్వరగా చేస్తుంది. మనకు లాస్ట్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. 2x + 3y = 4 ఇచ్చిండు, 4x + 5y = 6 ఇచ్చిండు. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ ఇక్కడ 4x ఉంది, 5y = 6 ఉంది. ఇక్కడ మనం ఏదన్నా ఒకటి కొట్టి వేసేటట్టు చూడాలి. సో మనకు ఇక్కడ 4x అయితే కొట్టవుతుంది. సో మనము ఈ నెంబర్ని 2 తోటి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అప్పుడు 2 × 2 4x, 2 × 3 6y, 4 × 2 ఎంత 8. సో ఇది వేసుకోండి మళ్ళీ, 4x + 5y = 6. అప్పుడు చేస్తే ఏమవుతుంది, 4x క్యాన్సిల్ అవుతుంది. 6yలోకి వెళ్ళి 5y పోతే 5y = 8లోకి 6 పోతే 2, y = 2 వచ్చింది. ఈ y = 2 అనేది 2ని మనము ఈ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2x + 3y అంటే 2 = 4, 2x + 6 = 4, 2x = 4 - 6, 2x = -2, x = -1 వచ్చింది. ఓకేనా. మనకి x = -1 వచ్చింది, y = 2 వచ్చింది. సో ఇప్పుడు xకు yకి మధ్యలో రిలేషన్ చూద్దాం. x అంటే ఏంటిది, -1, y అంటే ఏంటిది 2. సో -1 పెద్దదా, 2 పెద్దదా, 2 పెద్దది కాబట్టి మనకు xకు yకి మధ్యలో రిలేషన్ ఇది ఉందన్నట్టు. ఓకేనా. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఇలా చేయండి. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మనకి ఏంటిదంటే, ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్ పెట్టండి, x పవర్ 4 ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్ పెట్టండి, ఇంకా అంతే. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇలా చేసి ఇట్లా సేమ్ ఎక్స్కు సేమ్ వచ్చేటట్టు లేకపోతే వైకి సేమ్ వచ్చేటట్టు దాన్ని మల్టిప్లై చేసి ఇలా కొట్టేసి ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ని ఇంకో దాంట్లో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 2 వాల్యూస్ వచ్చినాక కంపేర్ చేయండి. ఓకేనా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.